హార్దిక్ పాండ్యా మరోసారి ఐపీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ముంబై ఇండియన్స్ నుంచి బయటికి వెళ్తున్నాడట. చెన్నై సూపర్ కింగ్స్‌కి ట్రేడ్ అవుతున్నాడట. సోషల్ మీడియాలో ఈ వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. కొందరైతే డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అని కూడా చెప్తున్నారు. కానీ ఈ వార్తల్లో నిజమెంత? రూమర్స్ ఎంత? అసలు హార్దిక్ పాండ్యా ఫ్యూచర్‌పై ముంబై ఇండియన్స్ ఏం ఆలోచిస్తుంది? ఈ వీడియోలో అన్ని రిపోర్ట్స్, ఆఫీషియల్ స్టేట్మెంట్స్ అలాగే అసలు పరిస్థితి ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ బయటికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. అంటే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు డీల్ ఫైనల్ స్టేజ్లో ఉందని కూడా సోషల్ మీడియాలో భారీగా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై ఇప్పుడు 2 ఫ్రాంచైజీలు కూడా స్పందించాయి. ముందుగా సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి ఎలాంటి ప్రపోజల్ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. ఇప్పుడంతా మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతున్నందున ఆ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత సీజన్ రివ్యూ జరుగుతుందని చెప్పారు. ఆ రివ్యూ తర్వాతే ప్లేయర్స్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైనా సరే. ఇక ముంబై ఇండియన్స్ కూడా దాదాపు ఇదే విషయాన్ని చెప్పింది. ఎంఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రస్తుతం ప్లేయర్ ట్రేడ్స్ పై ఎలాంటి డిస్కషన్స్ అయితే జరగలేదని, ముందుగా మొత్తం సీజన్ ని రివ్యూ చేసిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 2 ఫ్రాంచైజీలు కూడా ట్రేడ్ జరగదు అని కూడా ఎక్కడ చెప్పలేదు. కేవలం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం లేదు అని మాత్రమే చెప్పాయి. అంటే ట్రేడ్‌కి డోర్ పూర్తిగా క్లోజ్ కాలేదన్నమాట. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మధ్య కొన్ని కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ప్రస్తుతం అయితే. అని ఆ డిస్కషన్‌లో ఏం మాట్లాడారో ఇప్పటి వరకు బయటికి అయితే రాలేదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ ఈసారి సీజన్ రివ్యూని చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ప్లేయర్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, కోచింగ్ స్టాఫ్ పనితీరును కూడా పూర్తిగా గమనిస్తుంది. ప్రతి కోచ్ తన రిపోర్టు సబ్మిట్ చేసినట్లు సమాచారం. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఎవరిని రిటైన్ చేయాలి, ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరిని ట్రేడ్ చేయాలి అనే విషయాలపై మేనేజ్మెంట్ ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే హార్దిక్ ఫ్యూచర్ ఒక నిర్ణయంపై కాదు, మొత్తం రివ్యూ ప్రాసెస్ ఎలా ముగుస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ హార్దిక్ని ట్రేడ్ చేయాలని నిర్ణయిస్తే ఆయన కోసం పోటీ పడే టీమ్స్ చాలా ఉండొచ్చు. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది. కానీ అసలు ఛాలెంజ్ మాత్రం ఒక్కటే. హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ఆల్రౌండర్కి ముంబై ఇండియన్స్ కోరుకునే స్థాయిలో రిటర్న్ ప్యాకేజ్ ఇవ్వగల ఫ్రాంచైజీ ఏది? అదే చివరి వరకు ఈ డీల్ నిర్ణయించే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కావచ్చు. మొత్తానికి హార్దిక్ పాండ్యా ట్రేడ్ పై వస్తున్న వార్తల్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. ముంబై ఇండియన్స్ మాత్రం ప్రస్తుతం సీజన్ రివ్యూలో బిజీగా ఉంది. ఆ ప్రక్రియ పూర్తి అయ్యాకే ఫ్యూచర్ పై ఫైనల్ కాల్ వచ్చే అవకాశం ఉంది హార్దిక్ పాండ్యాపై. అందుకే ప్రస్తుతం వస్తున్న ప్రతి రూమర్స్ ని నమ్మేయకండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిది. ఇప్పుడే మీ ఒపీనియన్ చెప్పండి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లోనే కొనసాగాల, లేక మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ అయితే బాగుంటుందా? మీ ఒపీనియన్ కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.